ఇంకో న్యూస్కి వెళ్దాం ఇక. గుంటూరులో ఇది ఇది మన తెలంగాణకు సంబంధించినటువంటి న్యూస్ కాదు, కానీ మానవత్వం మానవత్వం ఉన్నటువంటి మనుషులు ఎవరైనా హృదయ విదారక ఏమంటారు, ఘోష లోపల ఒక బాధ కలిగించేటటువంటి న్యూస్. అసలు పొద్దున ఇన్స్టాగ్రామ్లో వీడియో చూస్తేనే నాకు అంత పానం జల్జలమన్నది. గుంటూరులో నడి రోడ్డుపై మహిళను వివస్త్రణ చేసి దాడి. వావ్! సభ్య సమాజం ఎటుపోతుంది, ఏం నేర్పిస్తున్నారు, సొసైటీ ఎలా నడుస్తుంది? గుంటూరు నేర వార్తలు న్యూస్ టుడే. గుంటూరులో నడి రోడ్డుపై ఓ మహిళను వివస్త్ర చేసిన అమానవీయ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ నెల 15న రాత్రి కృష్ణబాబు కాలనీకి చెందిన ఓ మహిళ తన ఇంటి ముందున్న కుళాయి నుంచి మోటార్ ద్వారా నీళ్లు పట్టుకుంటున్నారు. మోటార్ తొలగించాలని స్థానిక 21వ డివిజన్ తేదేపా కార్యదర్శి మల్లెల వెంకటరమణమూర్తి అతని కుటుంబ సభ్యులు ఆమెతో వాగ్వాదానికి దిగి తీవ్రంగా కొట్టారు. బాధితురాలు ఇంట్లోకి వెళ్లిపోతుండగా మూర్తి సోదరి ట్రాన్స్జెండర్ మాధవి దాడి చేసి కొట్టింది. ఆమె వెంటపడి దుస్తులు చించేసి పూర్తిగా వివస్త్రం చేశారు. అయ్యో, వదిలిపెట్టాలని బాధితురాలు ఎంత వేడుకున్నా కనికరించలేదు. నడి రోడ్డుపై మళ్లీ దౌర్జన్యానికి దిగగా స్థానిక మహిళలు అడ్డుకొని బాధితురాలికి దుస్తులు అందించారు. బాధితురాలు ఈ నెల 16న ఫిర్యాదు చేయడంతో మూర్తి అతని సోదరితో కలిసి 9 మందిపై కేసు నమోదు చేశామని నగరపాలెం సిఐ సత్యనారాయణ గారు తెలిపారు. వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. మూర్తిపై సస్పెన్షన్ వేటు. మహిళల గౌరవం భద్రతకు విఘాతం కలిగించే ఎలాంటి చర్యలకైనా సహించబోమని పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి శుక్రవారం రాత్రి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. 21 డివిజన్ కార్యదర్శి వెంకటరమణ మూర్తిని పార్టీ నుంచి సస్పెండ్ చేశామన్నారు. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ మాధవి గారు, థ్యాంక్ యూ సో మచ్. ఒక మహిళను వివస్త్రం చేసి ఒక ఏంది పరిస్థితి? సరే, నల్లకో లేకుంటే బోరు బావిలో ఏదో మోటార్ పెట్టింది, మోటార్ తీసేయమంటే కొన్ని సందర్భాలు ఎట్లా జరుగుతుందంటే మోటార్ పెట్టదు, బేసిక్గా మోటార్ పెట్టదు. ఒకవేళ పెట్టిరా సమానంగా సరి సమానంగా ఆ యొక్క నల్ల కానీ ఆ బావి కానీ ఆ యొక్క నీటి తీసుకునేటటువంటి ప్రాంతాన్ని అందరూ వాడుకోవాలి, అన్ని చేయాలి. పెడితే అందరు పెట్టాలి, లేదంటే పెట్టదు. ఎవరికి వచ్చే నీళ్ళని వాళ్ళని తీసుకోవాలి. కొన్ని సందర్భాల్లో వీళ్ళు పెట్టే వాళ్ళు కూడా వాళ్ళు పదే చెప్పుంటారు. ఈ దాడి నాకు తెలిసి 2 పాయింట్లు ఆలోచించవచ్చు. ఈ దాడి ఒకేసారి ఫస్ట్ టైం జరిగినందుకో ఫస్ట్ టైం చెప్పినందుకో జరిగి ఉండదు. వాళ్ళు పదే చెప్పుంటారు, లేదా చాలాసార్లు విసిగిపోయి ఉంటారు. ఎంత విసిగిపోయినా, ఎంత జరిగినా, ఎంత గొడవైనా అప్పటికి అంత ముందు కూడా చిన్న గొడవలు అవుతాయి. కానీ పెద్ద మనుషుల మధ్యలో కూర్చోవడమో లేదా చట్టపరమైనటువంటి చర్య. సో జిహెచ్ఎంసీ వాళ్ళకో లేకుంటే ఉన్నటువంటి ఆ బోర్ ఉన్నటువంటి ఆ నల్లున్నటువంటి ఈ సంస్థకు సంబంధించినటువంటి జిహెచ్ఎంసీ కానీ, మున్సిపల్ కానీ, గ్రామ పంచాయతీలు కానీ, అధికారులు కానీ, పోలీస్ స్టేషన్లు కానీ ఎవరికో ఒకరు కంప్లైంట్ ఇచ్చి ఈమె పలానా ఆమె నల్ల వద్దంటే ఆమె బోరు పెడుతుంది, దానివల్ల మాకు ఇంత నష్టం కలుగుతుందని చెప్పాలి. కానీ ఆమె మాట్లాడే మాటలకు ఉద్రేకకు లోనయ్యో లేకుంటే వాళ్ళిద్దరి మధ్యలో జరిగినటువంటి ఘర్షణ వల్ల వచ్చినటువంటి ఆ పొరపాటుతోనం ఏదైతుందో దానివల్ల ఆమెను కొట్టడం. అందులో ఇక ఈ పార్టీకి పెడతారు, స్థానిక 21వ డివిజన్ తేదేపా కార్యదర్శి అని పెడతారు. అంటే ఈయన చేసినటువంటి ఈ కార్యక్రమం ఏదైతుందో ఆయన ఈమె పాపం బాధితురాలు ఇంట్లోకి వెళ్ళిపోతుండగా మూర్తి సోదరి ట్రాన్స్జెండర్ మాధవి దాడి చేసి కొట్టింది. అంటే మూర్తి సోదరి కావచ్చు, లేకుంటే ట్రాన్స్జెండర్ మాధవి, ఈమె ఇద్దరు అయి ఉండొచ్చు, లేకుంటే ఇద్దరు వ్యక్తులు అయి ఉండొచ్చు. అది న్యూస్ వివరాల్లోకి వెళ్తే ముంగట తెలుస్తుంది. నేననేది ఏంటంటే ఒక వ్యక్తి మీద దాడి చేయడం, మూకుమ్మడిగా దాడి చేసి పాపం లేడీని మొత్తం బట్టలు తీసేసి, మీకు అమ్మ అక్క చెల్లెళ్ళు అందరు ఉంటారు కదా, చట్టం లేదా అంటే చట్టం పని చేస్తలేదనా? లేకుంటే భయం లేదా మీకు? దేశం పట్ల భక్తి లేదా? లేకుంటే సొసైటీ సమాజం పట్ల భయం లేకనే ఇదంతా? దయచేసి అక్కడ ఉన్నటువంటి పోలీసు వ్యవస్థ, గుంటూరులో ఉన్నటువంటి వీళ్ళందరూ కానీ వాళ్ళని క్షమించరాదు. చట్టపరమైనటువంటి శిక్ష ఖచ్చితంగా వాళ్ళకి వాడాల్సిందే. ఒకవేళ ఈమె తప్పు చేసి ఉంటే, ఈమె ఏదైనా తప్పు చేసి ఉంటే ఈమెకు తప్పొద్దు. వీళ్ళు తప్పు చేశారు కాబట్టి తెలుస్తుంది, కాబట్టి అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల వారు సాక్ష్యాలుగా చెప్తారు, కాబట్టి వీడియోలు తీసుకుంటారు, కాబట్టి ఆవిడకు పరువు నష్టం జరిగింది, కాబట్టి అక్కడ ఆత్మస్థైర్యం కోల్పోయింది, కాబట్టి ఆమె స్థైర్యం కోల్పోయి అంత బట్టలు లేకుండా అయిపోయింది ఆమె. కాబట్టి వీళ్ళు ఈ ఆగత్యానికి పాల్పడినటువంటి వ్యక్తులు 100% శిక్ష అర్హులే. చట్టం ఖచ్చితంగా వాళ్ళని వదలాల్సిన అవసరం లేదు, వాళ్ళని విడిచిపెట్టదు కూడా చట్టం అని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నా. చట్టానికి ఒకటే విన్నవించుకుంటున్నా, ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకోండి. రేపొద్దున చిన్న గొడవల్లో ఒక ఆడ మనిషి మీద వివస్త్రం చేసి అట్లా కొట్టడం అనేది అది దారుణం. వాళ్ళకి శిక్ష ఎట్లా వాడాలంటే ఇంకోరు కూడా ఆలోచించాలి.
మనం చట్టం చేతిలో తీసుకోవద్దు, ఎవరి మీద దాడి చేయదు, ఎవరిని కొట్టదు. ఒకవేళ దాడి చేసి ఉంటే అది క్షణికావేశంలో జరుగుతుందా, ఆత్మరక్షణ కోసం జరుగుతుందా అనే దాన్ని కన్సల్ట్ చేసి ఉండాలి. అట్లాంటప్పుడు మాత్రం ఇట్లాంటి కార్యక్రమాలు జరిగే అవకాశాలు ఉంటాయి, జరుగుతాయి. ఆపలేము, కానీ ఆపాలి. చదువుకున్న వాళ్ళు, చుట్టుపక్కల ఉన్నటువంటి సభ్యత కలిగినటువంటి వ్యక్తులు చట్టం పట్ల బాధ్యతగా ఉండాలి, చట్టం పట్ల భయపడాలి. దేశం అంటే భక్తి ఉండాలి, మన రాష్ట్రం అంటే బాధ్యత ఉండాలి, మన ప్రాంతం అంతా ఇష్టం ఉండాలి, మన కుటుంబం పట్ల ప్రేమ ఉండాలి. ఇక ఇవైతే చేస్తే ఇట్లాంటి సంఘటనలు జరిగాయి. ఇది ఈరోజు. ఇంకొకటి